హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే బాదం ఫ్లేవర్డ్ బూందీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్ అంతా బూందీ లడ్డూని ఎలా చేస్తారో అట్లనే చేస్తారు. కాకపోతే ఇందులో బాదం ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లడ్డూలు అయితే తినడానికైతే చాలా బాగుంటుంది. బాదం ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. దీనికోసం అయితే నేను ఒక 2 గ్లాసులు శనగపిండిని తీసుకొని ఇలాగా బ్యాటర్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత బూందీ గరిటెతోటి ఇలాగా బూందీని వేసుకోవాలి. బ్యాటర్ అయితే ఇలా ఉండాలి, అప్పుడే బూందీ బాగా వస్తుంది. బూందీని చేసేటప్పుడు ఆయిల్ చాలా హీట్ ఎక్కువగా ఉండాలి. బూందీ ఇలాగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. బాగా క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. లడ్డూకి బాగా ఫ్రై అయితే సరిపోతుంది. వెంటనే తీసేస్తే లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది, తినేటప్పుడు కూడా పచ్చివాసన వస్తుంది. ఇలాగా బూందీని అంతటిని చేసుకోవాలి. ఫెస్టివల్ అనగానే మన ట్రెడిషనల్ రెసిపీ ఏదైనా ఉందంటే స్వీట్ రెసిపీ లడ్డూని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కదా. నేను ఈస్టర్ కోసమని లడ్డూ చేస్తున్నాను. ఆల్రెడీ మా కిడ్స్ క్యారెట్ కేక్ చేశారు. బ్యాటర్ కరెక్ట్గా మిక్స్ చేసుకుంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ వాటర్లకు కూడా కలపకూడదు. ఈ విధంగా బూందీని అంతటి చేసుకోవాలి. రెండు గ్లాసులు శనగపిండి అంటే దగ్గర 1/2 కేజీ శనగపిండి ఉంటుంది. 2 గ్లాసులు శనగపిండి, 3 గ్లాసుల షుగర్ అయితే సరిపోతుంది. కరెక్ట్గా ఉంటుంది స్వీట్నెస్ కూడా. బూందీని అంతటి ఇలాగ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ కలర్లో అయితే లడ్డు బాగుంటుంది. నేను కలర్స్ అయితే ఏమీ మిక్స్ చేయలేదు. ఇప్పుడు పంచదార పాకం కోసం 1 కేజీ షుగర్ ప్యాకెట్ని తీసుకోవాలి. ఏ గ్లాస్తోనైతే శనగపిండిని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల శనగపిండికి 3 గ్లాసుల షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్నెస్ కానీ లడ్డు చూడడానికి కూడా బాగా వస్తాయి. ఇప్పుడు పంచదార యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయినట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలాచీని కూడా ఇలాగ పొడి చేసుకోవాలి. లడ్డూకి అయితే తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా ఉంటే చాలు. పాకం అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బూందీని యాడ్ చేసుకోవాలి. పాకం మరుగుతున్నప్పుడు ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీని కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం కొంచెం, ఒకేసారి కాకుండా. బూందీ వేసినప్పుడే తెలిసిపోతుంది పాకం బూందీకి సరిపోతుందా చాలదా అనేది. ఈ బూందీ లడ్డు కోసం ఒక 100 గ్రామ్స్ బాదం తీసుకోవాలి. బాదం చాపర్ తోటి చిన్న చిన్న పీసెస్లా చేసుకోవాలి.
ఈ విధంగా బాదం పప్పునంతా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. లడ్డూలోకి మిక్స్ అయిపోతాయి ఈ బాదం తురుము. బాదం చాపర్ తోటి అయితే ఇలా వస్తుంది. అది సన్నగా కట్ చేసుకుంటే కొంచెం గట్టి గట్టిగా పీసెస్ తగులుతూ ఉంటాయి. పాకం అయితే కరెక్ట్గా సరిపోయింది. 2 గ్లాసులు శనగపిండికి 3 గ్లాసులు పంచదార అయితే కరెక్ట్గా సరిపోయింది. లడ్డూలు చేసుకునే పాకం కానీ సరిగా రాకపోతే లడ్డూలు చుట్టుకోవడానికి అయితే సరిగా రావు, విడిపోతుంటాయి. ఈ టైంలో కొంచెం కొంచెం బాదం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బూందీ అంతా పాకాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. అంతవరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకొంచెం ఉంది పాకం, అది కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా స్టవ్ ఆపేసుకొని మిగతా బాదం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లడ్డూలు చుట్టడానికి అయితే కరెక్ట్గా ఉంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఈ బూందీ అంతటిని వేడివేడిగా ఉన్నప్పుడైతే లడ్డూలు చుట్టలేము. బూందీ చూసారా ఎంత బాగా వచ్చిందో, పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఉంటే చాలా బాగా వస్తాయి. ఇంకా మిగతా బాదం పొడిని అంతటిని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పైన అంతా ఇలా ప్రెస్ చేసుకుని పెట్టుకోవాలి. లోపల వేడిగా ఉంటుంది కదా, దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకుని లడ్డూలు చుట్టుకునే తర్వాత మిగతా అది కూడా తీసుకోవాలి. ఒకేసారి తీసుకుంటే చల్లారిపోతుంది. బూందీ చల్లారిన తర్వాత ఇలాగ లడ్డూలన్నింటినీ చేసుకోవాలి. పాకం ఎంత పర్ఫెక్ట్గా వస్తే లడ్డూలు అంత బాగా వస్తాయి, లేదా విడిపోతూ ఉంటాయి రాకపోతే. ఒకవేళ ముదురు పాకంగానే వస్తే లడ్డూలు చుట్టడానికి కొంచెం పొడి పొడిగా అయిపోతుంటుంది, చేయడం కూడా కష్టమే అవుతుంది. చూసారా లడ్డు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, విడిపోకుండా కూడా ఉన్నాయి. బాదం ఫ్లేవర్డ్ లడ్డు కాబట్టి నేను ఒక బాదంనే యాడ్ చేశాను. ఇక కిస్మిస్లు, జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లడ్డు చూసారు ఎంత బాగా వచ్చిందో. బాదం ఫ్లేవర్డ్ బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాకు షేర్ చేయండి. చల్లారిన తర్వాత లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి.
ఈస్టర్ స్పెషల్ బాదం లడ్డు, క్యారెట్ కేక్. వీటితో పాటు ఒక హాట్ ఐటెం కూడా చేసాం, అది కూడా చూపిస్తాను. క్యారెట్ కేక్ కూడా చాలా బాగుంది. కిడ్స్కి అయితే చాలా ఇష్టం క్యారెట్ కేక్. కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. ఈ క్యారెట్ కేక్ని మా కిడ్స్ చేశారు. ఇవి బియ్య పిండితో చేసిన మురుకులు. దీనికి బటర్, నువ్వులు, తర్వాత వామ్ యాడ్ చేసి ఇలా చేసుకోవాలి మురుకులు. ఈవినింగ్ స్నాక్స్ లాగైతే మురుకులు చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉంటుంది. కాబట్టి ఇందులో బటర్ ఎక్కువగా తీసుకోవాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఉంటాయి. ఒకే రోజు 3 రెసిపీస్ చేయడం వల్ల ఈ రెసిపీని వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.